మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. ఆయన నాకు దేవుడు. దెయ్యాన్ని దేవుడు అనుకుంటున్నావు. వాడి అవసరాలకి నిన్ను వాడుకుంటున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు మధు. చాలే ఆపు. అనాథగా బతకాల్సిన నన్ను చీరదీసి సొంత బిడ్డలా చూసుకున్నాడు. ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను. అనుభవిస్తేనే గాని తెలీదు నీకు. అత్తయ్య మావయ్య చేసి ఎక్కడా? నేను వాళ్ళని చూడాలి. మా మావయ్య డబ్బు తీసుకొచ్చాక అందర్నీ ఒకేసారి చూడొచ్చు. కాసేపు వెయిట్ చేయి. ముందు నేను వెళ్ళి మీ అత్తయ్యని చూసొస్తా. నా దగ్గరే గొప్పగా నాటకవాడింది కదా, అందుకు ఆవిడ్ని మెచ్చుకోవాలి కదా. హే, అత్తయ్య దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకొని చెప్తున్నాను. వెతవా, నాశనమైపోతారా మీరంతా. సర్వనాశనమైపోతారు. మీరు మట్టు కొట్టుకుపోతారు. అదయ్యా, మావయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మనందరినీ ఎవరో కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. మనల్ని కిడ్నాప్ చేసింది ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసు అత్తయ్య. ఎవరంటే, అయ్యో అదే 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 ఉన్నానత్తయ్య. ఎవరు కిడ్నాప్ చేశారు? అదే అది ఎవరంటే అది నేనే మిమ్మల్ని కిడ్నాప్ చేయించాను. నా భార్యనే కొడతావా నిన్ను? ప్రాణాలు తీయకుండా కొట్టి ఊరుకున్నాను. సంతోషించండి మావయ్య. నిన్ను నా మీదకి వస్తే మీరే దెబ్బలు తింటారు. చంద్ర, మీరు ఆ సింధు కలిసి ఎన్ని నాటకాలాడారు? మీ చిన్న కోడలితో కలిసిపోయి కలవనట్టుగా నన్నే మోసం చేస్తారా? అందుకే మీ అందరికీ ఈ పరిస్థితి వచ్చింది. మేము నాటకమాడి నిన్నేదో మోసం చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిందేంటే? నువ్వు ఎన్ని నాటకాలాడి మా ఇంట్లోకి వచ్చావు? నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి మాకన్ని కష్టాలు బాధలు తెచ్చిపెట్టావు కదే. ఒక్కరోజు కూడా మాకు మనశ్శాంతి లేకుండా చేసావు కదే. నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకున్నానే నేను. నీ మాయలో పడి బంగారం లాంటి నా చిన్న కోడల్ని కూడా నేనే కాదనుకున్నాను. నిన్ను నమ్మినందుకు నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు కదే. మొదటి నుంచి నువ్వు చేసేదంతా మోసం. అసలు నీ బతుకే మోసం. చంద్ర, సింధు నీ గురించి ఎంత చెప్తున్నా నేనే అసలు వినలేదు. అలా వినకపోవటం వల్లే ఈ రోజులా మాకు ఈ పరిస్థితి వచ్చింది. మీకు ఈ పరిస్థితి సరిపోతత్తయ్యా. నేను అనుభవించిన బాధ కంటే మీరు 1000 రెట్లు అనుభవించాలి. మా నాన్నమ్మ మీద చేస్తే ఊరుకోను. నన్నే తోస్తావా? నిన్ను నా జోలికొస్తే కొట్టేస్తాను. నీ మనవరాలు చేసి నీ పోలికే అత్తయ్య. పెద్దయితే నీలాగే అవుతుందేమో. ఎందుకు చేస్తున్నావే ఇదంతా? అసలు మా వల్ల నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఏం జరిగిందా?
చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. మీ వల్ల నాకు జరిగిన అన్యాయం చెప్పి నరకం చూపించి మరి మీ ప్రాణాలు తీస్తాను. ఏయ్! ఏయ్, ఏయ్, తీరా తీరా రై రై తలుపు తీ. ఛే! ఎన్ని రోజులు దేనికోసమైతే నేను ఎదురు చూశానో అది నెరవేరే సమయం దగ్గర పడింది. ఆ డబ్బు నా చేతికి రాగానే సింధుని దాని కుటుంబాన్ని చిత్రవధ చేస్తా. అరే మారుతీరావు, నువ్వు గ్రేట్, గ్రాటర్, గ్రేటెస్ట్. లచ్చిమ్తల్లా డబ్బు లేదంటే ఆ డబ్బు ఇక్కడే ఉందని సింధు చెప్పింది కదా, లేదేటి? జైల్లో శిక్ష కూడా అనుభవించాను. మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. నా రీఎంట్రీకి ముందే మధుని మీ మీదకి అస్త్రంలా వదిలాను. అంటే మా వదిన వెనకుండి నువ్వే ఇదంతా చేసినావా? అరే భలే కనిపెట్టేశావే. ఇప్పుడు నీకంతా క్లారిటీ వచ్చేసింది. నీ పీడ వదిలిపోయింది అనుకున్నాను రా. ఇంకా మమ్మల్ని పట్టు పీడిస్తున్నావా? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తా. అబ్బాయ్ అబ్బాయ్ అబ్బాయ్, తొందరపడకో. నువ్వు పిచ్చి పిచ్చి ఆశలు వేసావనుకో, మీ అమ్మ, మీ నాన్న, సింధు, నీ కూతురు శశి అందరూ అనవసరంగా ప్రాణాలు కోల్పోతారు. అంటే
వాళ్ళని కూడా బంధించావా? ఒక్క నీ కొడుకు రిషియే మిస్ అయ్యాడు. ఏదో స్పోర్ట్స్ డేకి వెళ్ళాడంట కదా, బతికిపోయాడు. మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టరా. వదిలిపెట్టత్తా. దానికంటే ముందు గోడౌన్లో మధు దాసిన డబ్బులు కొట్టేశారు కదా, ఆ డబ్బులు ఇచ్చేస్తే మిమ్మల్ని అందరూ నొక్కేస్తాను. ఆ డబ్బు గురించి నాకు తెలీదు. నేను తీయలేదో. నువ్వు తీయలేదని నాకు తెలుసు. నీ పెళ్ళం సింధు తీసి దాచింది. ఆ డబ్బు కోసమే కదా మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసింది. నీ పెళ్ళం సింధు సామాన్యురాలు కాదు, సూపర్ ఉమెన్. మీ అందరినీ కిడ్నాప్ చేశానని చెప్పినా డబ్బు గురించి నాతోనే అబద్ధం చెప్పింది. నేను నేను ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? సింధు మీ దగ్గర నుంచి ఆ డబ్బు కొట్టేసి మంచి పని చేసింది. సింధు నా భార్య అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సింధుకి తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో అన్నది. అందుకే ఆ డబ్బు గురించి నీకు అబద్ధం చెప్పుంటుంది. సింధుతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలదా? సింధుకి నువ్వంటే ప్రాణం కదా. రేయ్, ఇటు గట్లిప్పాను రా. ఈ స్పీడ్ తగ్గించుకుంటేనే నీకు మంచిదే. నువ్వు ఇక్కడ ఎక్స్ట్రాలు చేసావు అనుకో, అక్కడ మీ వాళ్ళు ఎవ్వరి ప్రాణాలు దక్కవు. గుర్తెట్టుకో, ఎవరి ప్రాణాలు. కామ్గా నాతో రా. లాక్కురండ్రా. ఏ సింధు, నిన్ను మధు మధు వదులు. ఏమైంది? అబద్ధం చెప్పావు. నేనేం అబద్ధం చెప్పాను? ఆ డబ్బు మీ ఇంట్లో మధు రూమ్ లో బెడ్ కింద ఉన్నాయని చెప్పావా లేదా? అవును చెప్పాను. నేనెళ్ళి చూస్తే అక్కడ డబ్బు లేదు. అక్కడ డబ్బు లేకపోవడం ఏంటి? నేను అక్కడే డబ్బు దాచిపెట్టాను. సింధు, నాతో గేమ్స్ వద్దు. నువ్వు నీ వాళ్ళు లైఫ్లో రిస్కులో పడతారు. నిజం చెప్పు, ఆ డబ్బు ఎక్కడా? మధు రూమ్ లో బెడ్ కిందే పెట్టాను. మళ్ళీ అబద్ధం చెబుతున్నావు. నేను చెప్తుంది నిజం. ఆ డబ్బు అక్కడే ఉంది. అక్కడ ఒక్క రూపాయి కూడా లేదు. నా కళ్ళతో నేను చూశాను. ఏంటి ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? డబ్బు మీకు దొరికినా దొరకలేదు అని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్తూ నేను అబద్ధం చెప్పానంటున్నావా? నాకు తెలుసు, కన్ఫర్మ్ గా ఆ డబ్బు మీరే తీసుకున్నారు. ఇంకా నాటకాలు ఆపి మా వాళ్ళని వదిలేయండి. మంచిగా మాటలతో అడిగితే నువ్వు చెప్పవలసిందో. నీ ప్రాణాలు పిండితే నీ నోట్లోంచి నిజం దానంతట అదే బయటికి వస్తుంది. యష్ 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 నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా సింధు? ఏం కాలేదు యష్. నిన్ను అనుమానించి అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను సింధు.
నన్ను క్షమించు. యష్ యష్ లే, ఏంటిది? నీ గురించి నిజమేంటో తెలుసుకోకుండా నేను చాలా బాధ పెట్టాను. కానీ నువ్వు నాకు ప్రతిసారి మంచి చేసావు. నేను ఓడిపోకూడదని ప్రతి క్షణం నువ్వు ఓడిపోతూ వచ్చావు. నిజం తెలిసాక నీ విలువేంటో, నీ మంచి మనసేంటన్నది నాకు అర్థమైంది. వెంటనే నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలని, మనసు విప్పి మాట్లాడాలని, నీతో కలిసి ఉండాలని అనుకున్నాను. కానీ మనం కలిసిపోయామని మా వదినికి తెలిస్తే తన వల్ల నీకేమన్నా ప్రమాదం జరుగుతుందేమోనని నేను బయటపడలేకపోయాను సింధు. సారీ సింధు. సింధు, ఆ డబ్బంతా నీ దగ్గరే ఉన్నట్టు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు వీళ్ళకి ఇవ్వద్దు. వందల మంది జనాలు నన్ను నమ్మి కట్టిన డబ్బు సింధు అది. ఆ డబ్బు వీళ్ళ చేతిలో పడ్డానికి వీల్లేదు. బాగుంది, మీ మెలో డ్రామా చాలా బాగుంది. నా వెనకేమో అత్త కోడలు కలిసిపోయారు, ఇప్పుడేమో నా ముందు మీరిద్దరు భార్యాభర్తలు కలిసిపోయారు. అసలు ఇదంతా నీ వల్లే. మా జీవితాల్లోకి నువ్వు రాకపోయి ఉంటే మేమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. మా కుటుంబంతో ఉంటూ మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను ప్రాణాలతో వదలకూడదు. హెల్ప్ ప్లీజ్, హెల్ప్ ప్లీజ్. టైం అయిపోతుంది. శంకర్ లేడు, డబ్బు ఎక్కడుందో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? జీపీఎస్ ఆన్ అవ్వడం లేదేంటి? ఏమై ఉంటుంది? సిగ్నల్ ఏమైనా కట్ అయి ఉంటుందా? అసలు ఈ శంకర్ డబ్బులు ఎక్కడ పెట్టాడు? సింధు, ఏమండి, శంకర్ ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? తెలీదండి. అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పలేదు. నేను తప్ప అతనికి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. కొంచెం లేట్ అయినా వచ్చేస్తారు. మీరు వెళ్ళి కూర్చోండి, నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను. హెల్ప్ హెల్ప్ ప్లీజ్. ఏయ్, తాగొస్తున్నావా? బండి కట్టమొస్తున్నావేంటి? సార్ 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 సారీ సార్. పక్క తప్పుకో. సార్ 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 ఫోన్ ఉందా సార్?
ఎవరికైనా కాల్ చేయాలా? అవును సార్. సార్ ప్లీజ్ సార్, ఒక నెంబర్ చెప్తాను, కాల్ చేయండి సార్. సరే, నెంబర్ చెప్పండి. రింగ్ అవుతుంది. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. ఎవరై ఉంటారు? శంకర్ ఏమైనా కాల్ చేస్తున్నాడా? హలో, ఎవరు? సింధు, నేను యష్ని. యష్, యష్ నువ్వా? అక్కడ నుంచి నేను తప్పించుకొని వచ్చేసాను. అత్తయ్య, మావయ్య, శశి వాళ్ళు కూడా తప్పించుకున్నారా? లేదు సింధు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు సింధు? రిపోర్టర్ శంకర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. శంకర్ ఇలా లొకేషన్ పెట్టు. అలాగే యష్. ఇప్పుడు నువ్వు కాల్ చేసిన ఫోన్ ఎవరిది? ఒక పర్సన్ది. ఆ పర్సన్ నీ పక్కనే ఉన్నారా? నేను ఇక్కడే ఉన్నాను మేడం, చెప్పండి. నేను మీకు లొకేషన్ సెండ్ చేస్తాను. మీరేమీ అనుకోకుండా నా హస్బెండ్ని ఆ లొకేషన్కి జాగ్రత్తగా తీసుకురాగలరా? అసలే ఆయన హెల్త్ కండిషన్ ఏం బాగోలేదు. ప్లీజ్ అండి. అలాగే మేడం, లొకేషన్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ సార్. యష్, ఆయనతో కలిసి నువ్వు జాగ్రత్తగా రా. అలాగే సింధు. ఉంటాను యష్. సార్, మీ మిస్సెస్ లొకేషన్ సెండ్ చేశారు, రండి వెళ్దాం. బ్లడ్ డ్రాప్స్ ఉన్నాయేంటి? ఏమై ఉంటుంది? శంకర్ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది. ఏవండి, శంకర్ ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? తెలీదండి, అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు చెప్పలేదు. అంటే శంకర్ ఫ్రెండే శంకర్ని కొట్టి పడేసి మధు రూమ్లో నేను దాచిపెట్టిన డబ్బులు ఎత్తుకొచ్చేసాడా? ఈయన నేను ఒకటే మేడం, ఇతన్నే మీరు నమ్మొచ్చు. ట్రస్ట్ మీ మేడం. ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కోవడం మధు వల్ల కాదు. ఎందుకంటే ఆ డబ్బు మా ఇంట్లోనే, ఆ మధు రూమ్లోనే సేఫ్గా దాచాను. మధు రూమ్లో నేను డబ్బు దాచిపెట్టిన విషయం శంకర్కి చెప్పినప్పుడు ఈ ఫ్రెండ్ కూడా తన పక్కనే ఉన్నాడు. సో
ఇదంతా చేసింది వీడేనన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడింకా రాలేదేంటి? ఏం చేస్తున్నాడు వీడు? ఆ, నిన్నెలా వదిలిపెడతాను అనుకున్నావు? నా నుంచి ఇప్పుడు నిన్నెవరూ కాపాడలేరు. సార్ ఇల్లు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా వెళ్ళండి. మర్యాదగా డబ్బు వదిలేసి వెళ్ళిపో. వెళ్ళను. నేనిక్కడి నుంచి వెళ్తే ఈ డబ్బుతోనే వెళ్తాను. ఏ ఆగో! యష్, ఓహో, నువ్వు కూడా వచ్చావా? ఇద్దరిని జాయింట్గా వేసేసి ఈ డబ్బుతో వెళ్ళిపోతాను. యష్, నేను మధు రూమ్లో దాచిన డబ్బుని వీడే కొట్టేశాడు. ఏయ్, ఏయ్, ఏయ్! యష్! యష్! ఏయ్! యష్! 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 సింధు పద 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 ఎక్కు. యష్, నువ్వు డ్రైవ్ చేయలేవు. నేను డ్రైవ్ చేస్తాను, మనకు టైం లేదు. ఎక్కు. యష్, ఇంకో 1 అవర్ మాత్రమే టైం ఉంది. నిన్ను కాపాడుకోవాలి. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. యష్, త్వరగా పోని. లేదు సింధు, మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి కాదు, పోలీస్ స్టేషన్కి. ముందు ఈ డబ్బులు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి జరిగిన విషయం వాళ్ళకి చెప్తే మా వదిన ఆ మారుతిరావుల సంగతి వాళ్లే చూసుకుంటారు. అయ్యో యష్, అత్తయ్య మావయ్య శశి వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నారు. ముందు వాళ్ళని విడిపించుకోవాలి. మన వాళ్ళని కాపాడుకోవడం కోసం ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తే మనల్ని నమ్ముకున్న 100 కుటుంబాలు అన్యాయం అయిపోతాయి సింధు. వాళ్ళకి న్యాయం జరగాలి. నా మాట విను యష్, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి. లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. నా ప్రాణం పోయినా పర్లేదు సింధు, జనాలు నా మీద పెట్టుకున్న నమ్మకం బతకాలి. అయ్యో అది కాదు యష్. ప్లీజ్ సింధు, ఇంకేం మాట్లాడకు. డబ్బు వాళ్ళకి అందజేయాలి.
యష్ 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 జాగ్రత్త యష్ 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 జాగ్రత్త యష్ యష్ జాగ్రత్త యష్ యష్ జాగ్రత్త యష్ 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 లే యష్ లే యష్ హలో డాక్టర్, నేను సింధూని మాట్లాడుతున్నాను. మా హస్బెండ్కి చాలా సీరియస్గా ఉంది డాక్టర్. ఆయన అన్కాన్షియస్ అయిపోయారు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ డాక్టర్. యష్, దేవుడా నువ్వే కాపాడాలి తండ్రి. దేవా పోయిరా. ఏం పోయాలి? అర్థమైంది. మళ్ళేంటి? ఆహా, ఎలా ఉందిరా? కుక్క మూత పెట్టి తాగుతున్నట్టుంది. భలే వెరైటీగా ఉంది గురువుగారు. ఇది సత్తుబొచ్చ కాదురా, నా పగని గుర్తు చేసే జ్ఞాపకం. ఏంటి మావయ్య మీరు ఇంత రిలాక్స్గా మందు తాగుతున్నారు? టైం అయిపోతుంది. ఆ సింధు ఇంకా డబ్బు తీసుకురాలేదు. ఎందుకు మధు టెన్షన్ ఆడుతున్నావో? సింధు కుటుంబం మొత్తం మన అండర్లోనే ఉంది కదా, ఎక్కడికి పోతుంది? సచ్చినట్టు డబ్బు తీసుకుని ఇక్కడికే వస్తుంది. నీ అత్తామామలకి నా రీఎంట్రీ చూపించలేదు కదూ, ఇప్పుడు చూపిస్తాను. రేయ్, వెళ్ళాలని తీసుకురండి రా. అలాగే అన్నా. యష్ 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 లే యష్ యష్ ఏం కాదు యష్. డాక్టర్ గారు వస్తున్నారు, కొంచెం సేపు ఓపిక పట్టు యష్. యష్ యష్ వదలండి, వదలు. వదలండి. స్వాగతం దమయంతి, స్వాగతం చంద్ర, సుస్వాగతం. ఆ బండిలో ఉంది.
యాంటీడోట్ ఎక్కడా? ఇదిగో ఇవ్వు ఇవ్వు. ఇస్తాను, ఒక్క నిమిషం. రై, ఆ బండ్లో డబ్బంతా ఉందో లేదో చెక్ చేయి. అలాగే మేడం. యష్ 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 యష్, ఏం కాదు, యాంటీడోట్ వచ్చింది. ఓపిక పట్టు. మేడం, డబ్బులున్నాయి మేడం. ఏ మధు, ఇవ్వు. మధు, ఇంకా 10 నిమిషాలే ఉంది మధు. ఇవ్వు మధు. మధు, నీకు దండం పెడతాను, ఇటు ఇవ్వు. తీసుకో. ఎందుకు సింధు ఇంత కంగారు? ఈ కంగారీతో ముందే ఉండొచ్చు కదా. పాపం మీ ఆయనకి ఈ పరిస్థితి ఉండేదే కాదు. హే మధు, నీకు కావలసిన 300 కోట్లు ఇచ్చేశాను. నాకు కావలసిన యాంటీడోట్ ఇవ్వు. ఆహా ఆహా, అదేదో ఆ 300 కోట్లు ముందే ఇచ్చుండొచ్చు కదా. నేను ఇప్పుడు ఇచ్చాను కదా. ఇచ్చావులే. ఎంత ముప్పు తిప్పలు పెట్టావే, ఎంత ముప్పు తిప్పలు పెడితే నువ్విచ్చావో తెలుసా? మధు, యష్ పరిస్థితి అక్కడ బాగోలేదు. ముందు యాంటీడోట్ ఇవ్వు. మధు ప్లీజ్, ఇంకో 5 మినిట్సే ఉంది. ఇవ్వు మధు. యష్ 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 యష్, ఏం కాదు యష్, కొద్దిసేపు ఓపిక పట్టు. యష్, అయిపోయింది యష్, ఇంకా కాసేపే, ఓపిక పట్టు. హే మధు, మధు ఇవ్వు ప్లీజ్, మధు ఇవ్వు. టడాయ్! మధు ఇవ్వు. ఇస్తావా ఇవ్వవా? ఇస్తా. నాకు కావలసిన 300 కోట్లు ఇచ్చావు కదా, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను? ఇంకోసారి ఈ మధుతో పెట్టుకుంటే ఇలా నాశనం చేస్తాను. జాగ్రత్త. ఇంకో 2 మినిట్సే ఉంది మధు, ప్లీజ్ ఇవ్వు మధు. డాక్టర్. రై, మీరు వెళ్ళి ఆ బండి తీసుకురా. అలాగే మేడం. యష్, యష్. యష్ యష్. యాంటీడోస్ పడింది కదా, ఇంకెలాంటి ప్రాబ్లం లేదు. త్వరగా కోలుకుంటాడు. అలాగే డాక్టర్. డాక్టర్, మీరేమీ అనుకోకపోతే కొంచెం మీ కార్లో మమ్మల్ని డ్రాప్ చేస్తారా ప్లీజ్? షూర్, రండి. యష్, పద యష్, పద యష్. రై, ఆ డబ్బులు లోపలికి తీసుకురండి. అలాగే మేడం. సాధించావు మధు.
మొత్తానికి అనుకున్నది సాధించావు. ఇదంతా నీ వల్లే మావయ్య. నువ్వుండబట్టే ఇది సాధ్యమైంది. అపర చాణక్యుడిలా నువ్వు వేసిన ప్లాన్ వల్లే పోయింది అనుకున్న డబ్బు మళ్ళీ మనకి దక్కింది. లేదు మధు, ఈ సక్సెస్ నీకు దక్కాల్సిందే. నేను విల్లైతే నువ్వు నేను ఎక్కుపెట్టిన బాణానివి. విల్లు ఎక్కడ గుచ్చుకోవాలో సరిగ్గా అక్కడే గుచ్చావు. ఆ నొప్పి భరించలేకే సింధు డబ్బిచ్చేసింది. ఈ క్రెడిట్ అంతా నీదే. డబ్బొచ్చేసింది కదా మావయ్య, ఇంకా మనం అనుకున్నది వెంటనే చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బు మన చెయ్యి జారిపోకూడదు. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? ఆ సింధు మీద ఎందుకో నాకు డౌట్గా ఉందమ్మా. సింధు మీద డౌటా? ఎందుకు మావయ్య? మనం అడగ్గానే ఇంత డబ్బు ఎలా ఇచ్చేసిందా అని. ఎలా ఏముంది మావయ్య? తన భర్త, తన వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్లో ఉన్నారు కదా. అందుకని భయపడి వాళ్ళని కాపాడుకోవటం కోసమే ఈ డబ్బిచ్చేసింది. లేదమ్మా, సింధు అంత తొందరగా భయపడే రకం కాదు. తన వాళ్ళని కాపాడుకోవడం తనకింపార్టెంటే కాదన్ను. కానీ యశ్ని నమ్మి డబ్బు కట్టిన జనాల సొంత ఇంటి కల కూడా సింధుకి ఇంపార్టెంటే కదా. మధు, ఈ డబ్బే లేకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు కదా. అప్పుడు జనాలొచ్చి యశ్ మీద పడతారు కదా. అప్పుడైనా తన భర్తని మన నుండి కాపాడుకున్నట్టే కాపాడుకోవాలి కదా. సో ఇప్పుడు మనకి డబ్బిచ్చి తన వాళ్ళని కాపాడుకుంటుంది. అలాగే రేపు ప్రాజెక్టు కాపాడుకోవడం కోసం మళ్ళీ మన దగ్గర ఈ డబ్బు కొట్టేయడం కోసం ఏదో ముందే ప్లాన్ రెడీ చేసి ఉంటుంది. అందుకే డబ్బు ఈజీగా ఇచ్చేసింది. సింధు ఏం ప్లాన్ చేసి ఉంటుంది? నువ్వు నీచుడివి కాబట్టే నీ భార్య నిన్ను దూరం పెట్టింది. తప్పులన్నీ నీ వైపు పెట్టుకొని మమ్మల్ని తప్పు పడతావేంట్రా? అయిపోయిన దానికి ఇంత ఓవరాక్షన్ ఎందుకుదాము? రేయ్, ఇంటి దగ్గర దిగబెట్టేసరండి. రేయ్ దుర్మార్గుడా, నువ్వు చేసిన ద్రోహానికి అంతకంతా అనుభవించి తీరుతావు. ఆ దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దామయ్యంతే, నువ్విప్పుడు ఎన్ని డైలాగులు కొట్టినా ఏటి ఉపయోగం లేదు. ఏట్రా అట్ట చూస్తున్నారో వాళ్ళ జాగ్రత్తగా దిగట్టండిరా బాబు. రండి. ఏయ్ మధు, 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 ఆగు, ఆగు. ఏం చేస్తున్నావు? మా అమ్మ నాన్న మంటల్లో ఇలా అయితే కాలిపోయారో అలాగే వాళ్ళ మీద కూడా పెట్రోల్ పోసి కాల్ చేస్తాను. హే, వద్దు మధు, నా మాట విను, నా మాట విను. నేను నాపకండి మావయ్య. ఆగు, వాళ్ళు వెళ్ళలే. అనవసరంగా వాళ్ళని వదిలేసావు మావయ్య. వదిలేక నువ్వు వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలెడుతుంటే చూస్తూ ఎంజాయ్ చేయమంటావా? నీకు ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు బతికే ఉండాలి, ప్రతి క్షణం చస్తూ బతకాలని. ఎందుకు తొందరపడుతున్నావు? ఓకే, ఇప్పుడేంటి వాళ్ళ తగలెట్టాలి అంతే కదా. రా రా. ఇదే దమయంతి, ఇది చంద్ర.
అక్కడ ఏంటి మిగిలింది మధు? బూడిదా? ఇప్పుడు అలా తగలెట్టినా మిగిలేది ఇలాంటి బూడిదే. ఇన్నాళ్ళు నేను జైల్లో నిమిషం నిమిషం లెక్కెట్టుకుంటూ బయటకొచ్చింది దేనికి? నిమిషానికి వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కదా. వాళ్ళు ఒక్కసారే చనిపోతే ఎలా? వాళ్ళు బతికే ఉండాలి. బాధలు పడితేనే కదా మన ఇన్నాళ్ల పగ చల్లారేది. చావు కంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా మధు? బతికి ఉండి నరకం అనుభవించడం. ఆ నరకం ఎలా ఉంటుందో మనం వాళ్ళకి చూపిద్దాం. ఆ మధు మారుతి రావులతో ఇందాక ఫోన్లో కొంచెం పొగరుగా మాట్లాడాను. అది మనసులో పెట్టుకుని అత్తయ్యని మావయ్యని శశిని ఏమైనా చేస్తారేమోనని నాకు భయంగా ఉంది. భగవంతుడా, వాళ్ళకేమీ కాకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చేలా చేయి స్వామి. రా. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? వాళ్ళు వచ్చినట్టున్నారు. శశి, అమ్మా, శశి, వచ్చావా శశి? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నానమ్మా. నాకు చాలా భయం వేసింది. మళ్ళీ రాననుకున్నాను. భయపడకు శశి, వచ్చేసావు కదా, ఇంక నీకేం కాదు. అత్తయ్య, మావయ్య, వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు కదా? లేదమ్మా, మేము మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చామంటే అదంతా నీ పుణ్యమేనమ్మా. అమ్మా సింధు, యశ్ ఎలా ఉన్నాడు? పర్వాలేదు మావయ్య, ప్రమాదం తప్పింది. యాంటీడోట్ పడింది కదా, ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నాడు. నా వల్లే సింధు ఇదంతా. ఆ మధు మంచిది కాదని ఆ రోజు నువ్వు చెప్పిన మాట నేను వినుంటే ఇన్ని ఘోరాలు జరిగుండేవే కావు. మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్న మధుని నేను అస్సలు వదిలిపెట్టనమ్మా. ఆ మధుకిప్పుడు మారుతీరావు కూడా తోడయ్యాడు. వాడు చాలా డేంజర్ పర్సన్. వాడు వెనక ఉండి ఆ మధుతో ఇదంతా చేయించాడు. ఇక ముందు వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నాశనాన్ని కోరుకుంటున్నారమ్మా వాళ్ళు. సింధు, నాన్న, సింధు, సింధు, యశ్, నాన్న, నాన్న, సింధు, నాన్న. యశ్, నువ్వెందుకు లేచావు? పడుకోమని చెప్పాను కదా, నువ్వు పడుకో. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవడం కాదు ముఖ్యం, జనాల డబ్బు, ఆ డబ్బు ముఖ్యం.
ఆ డబ్బు ఎక్కడుంది? మా వదిన మారుతీరావుకి ఆ డబ్బులు నువ్వు ఇవ్వలేదు కదా? ఆ డబ్బు నీ దగ్గరే ఉందా? మాట్లాడమేంటి సింధు? ఆ డబ్బు సేఫ్గానే ఉందిగా? నన్ను క్షమించు యష్. అంటే డబ్బు వాళ్ళకి ఇచ్చేసావా?